ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నవంబర్ 30 నుంచి డిసెంబర్ 6 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఈ రాశి ఫలాల్లో గురుడు కర్కాటకంలో ఉన్నాడు. మరి శనివారం నాటికి మళ్ళీ మిథునంలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా సింహంలో కేతువు, వృశ్చికంలో రవి, కుజ, బుధ, శుక్రుడు 4 గ్రహాలు ఉన్నాయి. రాహు ఏమో కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని. చంద్రుడు చూసినట్లయితే మీన, మేష, వృషభ రాశుల్లో చంద్ర సంచారం ఈ వారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మన రాశి ఎలా ఉందో తెలుసుకుని దానికి సులభమైన పరిహారములు ఆచరించడం ద్వారా అనుకూలంగా ఉంటే కొద్దిగా వేగంగా వెళ్ళడం, జాగ్రత్తలు అవసరమైతే తీసుకోవడం, తద్వారా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. మిథున రాశి. ఈ మిథున రాశికి మనం చూసినట్లయితే చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉన్నది. చంద్రుడు మరి దశమ, ఏకాదశ, ద్వాదశ స్థానాల్లో సంచారం. మొట్టమొదట అంటే గురువారం వరకు కూడా ఆత్మస్థైర్యం చాలా ఉంటుంది. అంతేకాదండి, మరి తప్పనిసరిగా మనం చూసినట్లయితే వృశ్చిక రాశిలో 4 గ్రహాలు ఉన్నాయి. అత్యద్భుతమైన యోగాన్ని ఇచ్చే గ్రహాలు రవి, శుక్రుడు, బుధుడు, కుజుడు. అంటే స్థిరాస్తి డెవలప్మెంట్స్, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, ప్రతి పనిలో శ్రద్ధ, ఆత్మస్థైర్యం, కార్యసిద్ధి, ఇటువంటి ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు ఉన్నాయి. గత 4 నెలల కంటే చెప్పాలంటే ఈ వారం ఈ రాశి వారికి అత్యద్భుతంగా ఉన్నది. ఉద్యోగపరమైన అభివృద్ధి, కార్యసిద్ధి, ధనలాభము, విద్యార్థులకి అవకాశాలు, అలాగే రాజకీయ నాయకులు కూడా అవకాశాలు, గుర్తింపు, స్వతంత్ర వృత్తుల వారికి ఆర్థికపరమైన ప్రోత్సాహం, వ్యాపారస్తులకి వార ప్రారంభం, వారం మధ్యలో చాలా అత్యద్భుతంగా ఉంటుంది. మరి ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే తప్పనిసరిగా శివారాధన చేయాలి. శివారాధనతో పాటు గురువార నియమం పాటించడం, గురువారం నాడు శనగల్ని దానం చేయడం, వినాయకుడిని బాగా పూజించడం ద్వారా అనేకమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులకి విదేశీయాన ప్రయత్నాలు యోగిస్తాయి. ఉద్యోగస్తులకి, నిరుద్యోగస్తులకి అవకాశాలు లభిస్తాయి. స్వతంత్ర వృత్తుల వారికి వృత్తిపరమైన డెవలప్మెంట్స్, ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. అన్నింటా కూడా విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారు నిదానంతో వ్యవహరిస్తే అన్నింటా విజయం సాధించేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయి. మహిళలకు కూడా యోగవంతమైన కాలం. అంచేత అన్ని రంగాల వారికి ఈ యొక్క కాలం, ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది.